ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ భారత్కు రాబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 30, 31 తేదీలలో ఐసీసీ బోర్డు సమావేశం జరగనుండగా మే 31నే ఐపీఎల్ ఫైనల్ సమరం కూడా షెడ్యూల్ చేయబడింది. ఈ రెండు ఈవెంట్లు ఒకే చోట జరుగుతుండటంతో ఐసీసీ సమావేశానికి వచ్చే ప్రతినిధులంతా ఐపీఎల్ ఫైనల్ను కూడా వీక్షిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే పాకిస్తాన్ మీడియా కథనాలకు భిన్నంగా మొహసిన్ నఖ్వీకి బీసీసీఐ నుంచి ఐపీఎల్ ఫైనల్ వీక్షించడానికి ఎలాంటి వ్యక్తిగత ఆహ్వానం అందలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం నఖ్వీ భౌతికంగా భారత్కు రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఐసీసీ టోర్నీల భాగస్వామ్యంపై గతంలో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందాల నేపథ్యంలోనే నఖ్వీ అహ్మదాబాద్కు రాకూడదని నిర్ణయించుకున్నారు. గత ఒప్పందం ప్రకారం 2027 వరకు భారత్, పాకిస్తాన్ జట్లో ఐసీసీ టోర్నమెంట్ల కోసం ఒకరి దేశానికి మరొకరు ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసమే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను దుబాయ్లో ఆడగా, పాకిస్తాన్ జట్టు తన ప్రపంచ కప్ మ్యాచ్లను శ్రీలంక వేదికగా ఆడింది. ఇరు దేశాల మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దు, రాజకీయ సంబంధాల వల్లే పీసీబీ చైర్మన్ ఈ ప్రయాణానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతినిధులు వ్యక్తిగతంగా రాలేకపోతే వర్చువల్గా హాజరయ్యేందుకు ఐసీసీ నిబంధనలు కూడా పూర్తిగా అనుమతిస్తాయి. నిజానికి ఈ అత్యున్నత స్థాయి ఐసీసీ బోర్డు సమావేశం మార్చి చివరి వారంలోనే ఖతార్లోని దోహా వేదికగా జరగాల్సి ఉంది. కానీ ఆ సమయంలో నెలకొన్న అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఐసీసీ ఈ సమావేశాన్ని వాయిదా వేసి వేదికను అహ్మదాబాద్కు మార్చింది. ఐసీసీ సమావేశం మారటం వల్లే బీసీసీఐ కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు మార్చిందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ఈ 2 రోజుల ప్రతిష్టాత్మక సమావేశంలో ఐసీసీ బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్లు మరియు అంతర్జాతీయ క్రికెట్ సీనియర్ నాయకత్వం పాల్గొననుంది. జియో స్టార్తో ఐసీసీకి ఉన్న ప్రస్తుత ప్రసార ఒప్పందం 2027తో ముగియనుండటంతో ఈ సమావేశంలో బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.